థ్యాంక్ యూ చారి. ఇక మా న్యూస్ సెంటర్ నుంచి మా కొలీగ్ రాజేష్ మరింత తాజా సమాచారాన్ని అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ఇంకా ఎంత సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది? ఇందాక నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం మరి కాసేపట్లో చేరుకుంటారు అభినందన్ వర్ధమాన్ అని చెప్పి. ఎందుకు డిలే అవుతుంది ప్రాసెస్? ఎక్కడ డిలే అవుతుంది? అక్కడే వాగా దగ్గర లాహోర్లో మొదలయ్యారని చెప్పి చాలాసేపు అవుతుంది. ఎందుకు డిలే అవుతుంది ప్రాసెస్? ఎస్ రాజు, క్షణం ఉత్కంఠ. వింగ్ కమాండర్ అభినందన్ ఎప్పుడు భారత్లో అడుగు పెడతారని చెప్పేసి ఎంతో ఉత్కంఠంగా భారత మనంతా కూడా ఎదురు చూస్తుంది. మనం చూస్తున్నాము వాగా సరిహద్దుల్లోని ఒక పండగ వాతావరణం నెలకొంది. ఉదయం 5 గంటల నుంచే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. భారత ప్రజలంతా కూడా అభినందన్ స్వాగతం పలికేందుకు ఎంతో కోలాహలంతో ఉన్నప్పటికీ ఉదయం 12:50 అభినందన్ను పాక్ సైన్యం తీసుకువచ్చి ఇక్కడ అప్పచెప్తారు. భారత సైన్యాన్ని కనుక్కున్నప్పటికీ కూడా పోస్ట్ పోన్ చేశారు. తర్వాత 2 గంటలు అన్నారు, మరి పోస్ట్ పోను, మళ్ళీ 3 గంటలు అని చెప్పారు. కానీ ఇంకా 4 గంటలకు మరొకసారి చెప్తున్నారు. ఇలా గంటకు పొడిగిస్తూ ఉన్నారు. ఇప్పటికే రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొంత ఆలస్యం అవుతుంది. ఏటికి కారణాలు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అయితే మొత్తం ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడెప్పుడు రాబోతున్నాడు అనే దానిపైన మన ఎన్ని గంటలకు తీసుకురావచ్చు, ఎప్పుడు అప్పచెప్పబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే అక్కడంతా కూడా వాయుసేనకు చెందిన వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా అభినందన్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో మరో అరగంటలో రాబోతున్నట్లు మనకు తెలుస్తుంది. ఇక మన ప్రతినిధి సత్యనారాయణ కూడా ఎప్పటికప్పుడు ఒక వాగా దగ్గర జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి సంబంధించిన అప్డేట్స్ అంతా కూడా మనకు ప్రస్తుతం సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు ఎందుకు ఆలస్యం అవుతుంది? మనం చూసాము ఈరోజు మధ్యాహ్నం అన్నారు, తర్వాత 2 గంటలు అన్నప్పుడు 4 గంటలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా అభినందన అప్పగించడంలో కొంత ఆలస్యం అవుతుంది. దీంతో కొంత టెన్షన్ వాతావరణం కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది? అవును, నిజంగా రాజేష్, మొత్తంగా దేశమంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. తన కుటుంబ నుంచి మిస్ అయ్యి పాకిస్తాన్ బార్డర్లో వాళ్ళ బందీగా ఉన్న అభినందన్ తిరిగి వస్తున్నాడన్నది మొత్తం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. క్షణం ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. ఉదయం నుంచి అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ 2 దేశాలు, ఇటు పాకిస్తాన్, ఇండియా, 2 దౌత్య సంబంధాల కారణంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించింది కాబట్టి జెనీవా ఒప్పందం ప్రకారమే పాకిస్తాన్ తన అభినందన్ తిరిగి భారతదేశానికి అప్పగిస్తుంది. కాబట్టి తనకు సంబంధించిన పత్రాలు కానీ తనకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఉదయం ఇస్లామాబాద్లో భారత విదేశాంగ సంబంధించిన ప్రతినిధులు తనకు సంబంధించిన పత్రాలు అందజేసిన ఆయన లాహోర్ చేరడం సమయం పట్టింది. లాహోర్ నుంచి నేరుగా ఆయన వాగా సరిహద్దు వరకు రావాల్సి ఉంది. కానీ ఈ సమయం వరకు సరిహద్దుకు రాబోతున్నారని చెప్పేసి మనం గంట కిందని అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు అలాంటిది ఏది జరగలేదు. అంటే దాదాపుగా లాహోర్ నుంచి వాగా వరకు రోడ్డు మార్గాన వచ్చే అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్ బార్డర్ కానీ పాకిస్తాన్ భూభాగంలో ఇప్పటికే ఉగ్రవాదులతో ముప్పు పొంచి ఉంది. భారతదేశానికి సంబంధించిన ఆర్మీ డిఫెన్స్ సంబంధించిన ఒకవేళ అటాక్ జరిగే ప్రమాదం ఉంది. దానికి సంబంధించి గట్టి బందోబస్తు మధ్య ఆయనను వాగా సరిహద్దు వరకు తీసుకొస్తున్నారు. కొద్దిసేపట్లో ఆయన వాగా చేరుకోబోతున్నారు. వాగా నుంచి భారీ ఘన స్వాగతం పలకడానికి ఇండియన్ ఆర్మీతో పాటు పాకిస్తాన్ వాగా నుంచి నేరుగా ఎక్కడికి తీసుకెళ్తారు? ఏమైనా కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం ఉందా, లేక నేరుగా ఢిల్లీకి తీసుకువెళ్తారా? అభినందన్ ఎన్ని రోజులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం ఉంటుంది? అంటే గతంలో జరిగిన సంఘటనలు కానీ ప్రపంచ దేశాల్లో జరిగిన ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు శత్రు దేశం నుంచి వచ్చిన ఒక సైనికుడు కానీ అక్కడి నుంచి వచ్చిన సైనికులు ఎవరైనా నేరుగా కుటుంబానికి అప్పచెప్పే ఆనవాయితీ ప్రస్తుతానికి ఉన్నట్టుగా కనిపించలేదు. ఎందుకంటే ఆయన శత్రు దేశం నుంచి ఇటు అప్పగించిన నేపథ్యంలో ఆర్మీ తన దగ్గర కొద్ది రోజులు, ఒక వారం రోజుల పాటు ఉంచుకున్న తర్వాత ఆయనను కుటుంబానికి అప్పగించే అవకాశం ఉంది. అందుకే అభినందన్ సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా వాగా బార్డర్కి చేరుకున్నారు. వారంతా అక్కడే ఆయనతో కలిసి అక్కడి నుంచి ఆయన మళ్ళీ ఆర్మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత, అధికారులతో ఉన్న తర్వాత కానీ ఆయన కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం లేదు. మరి కొద్దిసేపట్లో ఆయన వాగా బార్డర్ చేరుకోబోతున్నారు. దాంట్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటివరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ కానీ ఇటు భారత విదేశాంగ సంబంధించిన దౌత్య సంబంధిత అధికారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది ఏం లేదు. ఆయన మరి కొద్దిసేపట్లో వాగా బార్డర్ చేరుకోబోతున్నారనే సమాచారం ఉంది. రైట్ రాజు, చూస్తున్నాం కదా, ఎందుకంటే ఇప్పటికే తెలుసు ఉగ్రవాదుల నుంచి పెనుముప్పు ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు అభినందన్ కూడా భారత్కు అప్పచెప్పడంలోనే ఇటు
పాక్ సైన్యం కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే అతన్ని తీసుకురావడం కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతో భారీ భద్రత కట్టుదిట్ట మధ్యలో ఆయనను వాఘ సరిహద్దుకు తీసుకువస్తున్నారు. మరి కాసేపట్లో తీసుకువచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా హెచ్ఎంటీవీ బృందం అంతా కూడా వాఘా సరిహద్దు దగ్గర ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్గా మనము అక్కడున్న సమాచారం అంతా కూడా పూర్తిగా చూపిస్తున్నాము హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. మరి కాసేపట్లో వాఘా సరిహద్దుకు అభినందన్ చేరుకోబోతున్నారు. ఆ తర్వాత ఆయనను నేరుగా ఢిల్లీకి తీసుకువెళ్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అక్కడే భారత సైన్యం దగ్గరనే ఆయన దాదాపు వారం రోజుల పాటు ఉండే అవకాశం ఉంటుంది. పూర్తిగా అబ్జర్వేషన్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది అభినందన్ను. ఎందుకంటే 2 రోజుల పాటు పాక్ సైన్యం చేతిలో బందీగా ఉన్నారు అభినందన్. కాబట్టి ఏమైనా చేశారా ఏంటి, అదేవిధంగా ఏమైనా ఇంజెక్షన్స్ చేశారా, స్లో పాయిజన్ లాంటివి ఏమైనా ఇచ్చారా ఏంటి అనేది కూడా పూర్తిగా హెల్త్ చెకప్ అంతా కూడా చేస్తూ ఉంటారు. ఆయన పూర్తిగా ఒక వారం రోజుల పాటు అబ్జర్వేషన్ పెట్టబోతుంది అక్కడ సైన్యం. కాబట్టి కుటుంబ సభ్యులకైతే అప్పచెప్పే అవకాశం ఉండదు. 1 వీక్ తర్వాత ఆయనను ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించే అవకాశం అయితే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ మరి కాసేపట్లో అంటే మరో 15-20 నిమిషాల్లో అరగంట లోపల కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూసాం. వాఘా సరిహద్దు దగ్గర ఉన్న సంబరాలన్నీ కూడా మనం చూసుకోవచ్చు. దేశం అంతా కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం కనబడుతుంది. భారత్ నెగ్గింది, పాక్ తల వంచి ఎట్టకేలకు మన అభినందనను మనము తీసుకురాగలిగామని ఒక కాన్ఫిడెన్స్తో భారత్ ప్రజలంతా కూడా ఉన్నారు. మొత్తానికి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లోని వాఘా సరిహద్దుకు అభినందన్ చేరుకోబోతున్నారు. రాజు, థ్యాంక్ యూ రాజేష్. మరింత తాజా సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. ఇక మరిన్ని